రోజు మనం చర్చించబోయే అంశాలు ఎన్బిఎఫ్ సమావేశంలో మహా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చైర్మన్ మారెల వంశీకృష్ణ తెలుగు మీడియా సవాళ్లపై చైర్మన్ అర్నబ్ గోస్వామితో ప్రత్యేక చర్చ. మంత్రివర్గంలో భారీ మార్పులు, అన్న అవుట్ తమ్ముడు ఇన్. రైతుల్ని లంచాలు అడుగుతారా? సిఆర్డీ అధికారులపై బాబు ఫైర్. లడ్డూ కల్తీలో కొత్త కోణం, 11 మంది ఉద్యోగులపై కేసులు. శబరిమలలో జగన్ 2.0, చాగంటిని వదలని వైసీపీ. బ్రేక్ఫాస్ట్తో బ్రేక్ లేదా? సిద్ధు డీకే కలిసిపోయారా? రేప్ జరిగిందా? హత్య జరిగిందా? ఇమ్రాన్ని మునీర్ మాయం చేశాడా? ఈ అంశాలపై ఈరోజు మనతో విశ్లేషించడానికి మహా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ గారు మనతో ఉన్నారు. వంశీ గారు నమస్తే సార్. నమస్తే రాజు గారు. ఎన్బిఎఫ్ సమావేశంలో మీరు ఢిల్లీ వెళ్లారు, అలాగే తెలుగు మీడియా సవాళ్లపై అర్నబ్ గోస్వామితో చర్చ. సార్, ఏ అంశాలు చర్చకొచ్చాయి వంశీ గారు? అంటే నేషనల్ బ్రాడ్కాస్టింగ్ ఫెడరేషన్ సమావేశం ఈరోజు ఢిల్లీలో జరిగింది. దీనికి సంబంధించి జాతీయ ప్రాంతీయ ఛానళ్లకు సంబంధించినటువంటి చైర్మన్స్, మేనేజింగ్ డైరెక్టర్స్, సిఇఓలు పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఎన్బిఎఫ్ చైర్మన్గా అర్నబ్ గోస్వామి ఉన్నారు. రిపబ్లిక్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్, ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి ప్రస్తుతం కొనసాగుతున్నారు. అయితే ఈరోజు జరిగినటువంటి యాన్యువల్ సమావేశంలో అసలు ఎలక్ట్రానిక్ మీడియా ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏమిటి, అసలు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఎటువంటి రూపాంతరం చెందబోతున్నాయి, భవిష్యత్తులో ఏ విధంగా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి అంశాల మీద కూడా చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో చాలామంది ముఖ్యులు చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా డిస్కస్ చేశారు. అదేవిధంగా యాన్యువల్ మీటింగ్లో ఎన్బిఎఫ్ చైర్మన్గా మరొకసారి అర్నబ్ గోస్వామిని ఎన్నుకోవటం జరిగింది. వారితో పాటు బాడీని కూడా త్వరలో ఎన్నుకోబోతున్నారు. ఈ సందర్భంగా జరిగినటువంటి అంశాల్లో బార్క్ వలన జరుగుతున్నటువంటి నష్టాలేంటి, బార్క్ కేరళలో జరిగినటువంటి ఒక అంశాన్ని కూడా చాలా తీవ్రంగా చర్చించడం జరిగింది. అదేవిధంగా ట్రాయ్ వస్తున్నటువంటి కొత్త నిబంధనలు, ట్రాయ్ వలన వస్తున్నటువంటి సమస్యలని, డిఏవిపి వలన వస్తున్నటువంటి సమస్యలని, ఈ అంశాలతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా ఎదుర్కొంటున్నటువంటి రాష్ట్రాల్లో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు ఎదుర్కొంటున్నటువంటి అంశాలను కూడా ఈరోజు కమిటీలో చర్చించడం జరిగింది. సరే, ఈ సందర్భంగా మనం కూడా అనేక సూచనలు చేయడం జరిగింది. దీని తర్వాత అసలు తెలుగు మీడియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మీడియా ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంటి, అసలు ఈ అంశాల మీద కూడా కొంత ఆయనతోటి డిస్కస్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలని, ఈ అంశాలకు సంబంధించి అక్కడ మీడియా మధ్య ఉన్నటువంటి అనైక్యత, అదేవిధంగా ఆ అంశాలతో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ చేస్తున్నటువంటి పొలిటికల్ గేమ్లో మీడియా ఏ విధంగా బలవుతుంది, ఏ విధంగా సమస్యలను ఎదుర్కొంటుంది అనేటువంటి అంశాలను కూడా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా అర్నబ్ కొన్ని కీలకమైనటువంటి సూచనలు కూడా చేయటం జరిగింది. సరే, ఈ సందర్భంగా ఒకసారి బయట ఉన్నట్లుంది, ఒకసారి బయట ప్లే చేయండి. My friend Vamsi Krishna, Maha News. Maha is a part of News Broadcasters Federation, and we are trying to bring the right values so that news industry can work together to serve the people more, and we want to work closer with Vamsi, and we hope that you have all the luck and all the hard work you put in shows the right success. I wish you all the very best. Thank you, sir. Thank you. Thank you. Today I have had the great pleasure of meeting my friend Vamsi Krishna, Maha News. Maha is a part of News Broadcasters Federation, and we are trying to bring the right values so that news industry can work together to serve the people more, and we want to work closer with Vamsi, and we hope that you have all the luck and all the hard work you put in shows the right success. I wish you all the very best. Thank you, sir. Thank you. వంశీ గారు, అంటే ముఖ్యంగా మీడియాకు సంబంధించి స్వేచ్ఛ కానీ భద్రత కానీ
ఈ అంశంలో ఏమన్నా సూచనలు ఇవ్వడంతో ఆయన అర్నబ్ గారు ఏమన్నారండి? ఏమన్నా ఆ విషయంపై ఏమైనా స్పందించారంటారా? అంటే జనరల్గా గతంలో మనకి ఎదురైనటువంటి 2 సమస్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎదురైనటువంటి ఒకటి పొలిటికల్ ఇష్యూ ఒకటి, అట్లాగే మహాన్యూస్ ఆఫీస్ మీద జరిగినటువంటి అటాక్, ఆ సందర్భంగా ఎన్బిఎఫ్ చేసినటువంటి సపోర్టు, ఈ అంశాల గురించి కూడా మనం ప్రస్తావించడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు భవిష్యత్తులో ఇటువంటి ఏమైనా ఉంటే ఐక్యంగా మనం కలిసి ముందుకు వెళదామని చెప్పి డిస్కస్ చేశారు. అదేవిధంగా ఎవరైతే ఇటువంటి దాడులు పాల్పడుతున్నారో, లేదా ఏ విధంగా అయితే కావాలని మీడియా మీద వ్యక్తిగతంగా భౌతికంగా దాడి చేయాలని చూస్తున్నారో, వ్యక్తిగతంగా దాడులు చేయాలని చూస్తున్నారో, వాళ్ళ మీద ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించకుండా ఎన్బిఎఫ్ స్ట్రాంగ్గా నిలబడాలి, అవసరమైతే అంత దూరమైన ముందుకు వెళ్ళటానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చాలా అంశాలు, అంటే కొన్ని బయటికి డిస్కస్ చేయటానికి అంటే ఇంటర్నల్గా కొన్ని అంశాలు చాలా కీలకంగా డిస్కస్ చేసాము. అయితే వాటిలో కొన్నిటిని మాత్రమే మనం మాట్లాడవచ్చు. కొన్ని ఏంటంటే ఆఫ్ ది రికార్డ్ వాటికి సంబంధించిన అంశాలు కొన్ని ఇంకొంచెం కంక్లూజన్ వచ్చిన తర్వాత ఫర్దర్గా వాటన్నిటినీ కూడా బయటికి రివీల్ చేద్దాం అనేటువంటి ఒపీనియన్స్ కూడా జరిగింది. కావున కొన్ని మాత్రం మాట్లాడటం జరుగుతుంది. అయితే బార్క్ వలన ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను, బార్కు ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనే దాన్ని చాలా క్లియర్గా డిస్కస్ చేశారు. ట్రాయ్ మీద డిస్కస్ చేశారు, డిఏవిపి మీద డిస్కస్ చేశారు, ఎంఐబి దానికి సంబంధించి ఎట్లా ముందుకు వెళ్ళాలనే దాని మీద చేశారు, యాడ్ ఏజెన్సీస్ వస్తున్నటువంటి సమస్యల మీద డిస్కస్ చేయటం, ఇట్లా చాలా సబ్జెక్ట్స్ మీద చాలా క్లోత్గా అధ్యయనం చేయడం జరిగింది. బట్ దీంట్లో చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు, చాలామంది చైర్మన్స్, అదేవిధంగా అందరూ కూడా పాల్గొని దీని మీద డిస్కస్ చేయడం జరిగింది. కానీ ఈ చాలా అంటే ఇంటర్నల్ అంశాలు ఉన్నాయి రాజు గారు. బట్ ఓవరాల్గా ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియా ప్రస్తుతం ఎలాంటి పరిస్థితిలో ఉంది, భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళాలి, రాబోతున్నటువంటి సవాళ్ళు ఏంటి, దాన్ని ఎలా అధిగమించాలి, అదేవిధంగా డిజిటల్ ఉన్నటువంటి దాంట్లో న్యూస్ ఛానల్స్కి డిజిటల్ లింక్ అయి ఉంది. ఎన్బిడిఎఫ్ అనేటువంటి దాన్ని నేషనల్ బ్రాడ్కాస్టింగ్ ఫెడరేషన్తో పాటు నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డిజిటల్ ఫెడరేషన్ కూడా లింకప్ చేసి అసలు ఛానల్స్కి డిజిటల్ లింక్ అయి ఉంటుంది. ఆ డిజిటల్ను కూడా ఒక ప్లాట్ఫామ్గా క్రియేట్ చేద్దాము, వాటిని కూడా ఎలా స్ట్రెంగ్తన్ చేయొచ్చు అనేటువంటి దాని మీద కూడా ఒక కీ డిస్కషన్ జరిగింది. ఇప్పుడు ఏదైతే ఉన్నటువంటి అంశాల మీద సెక్రటరీస్కి, అదేవిధంగా ఎంఐబికి, అదేవిధంగా పిఎం ఆఫీస్కి, ఇట్లా అందరికీ కూడా లెటర్స్ని మెన్షన్ చేసి కొంత క్లియర్గా ముందుకు వెళ్ళాలి అనేటువంటి డిస్కషన్స్ కూడా జరిగినాయి రాజు గారు. బట్ ఇది ఓవరాల్గా ఉన్నటువంటిది ఏంటంటే భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి సబ్జెక్ట్స్, మీడియా క్వాలిటీ కూడా ఎలా ఉండాలి, మీడియా రిపోర్టింగ్ ఎలా ఉండాలి, అసలు జరుగుతున్నటువంటి వాటిలో వాస్తవాలు అవాస్తవాలు చాలా పబ్లిక్గా బయటకు వస్తున్నాయి, వాటిని అందుట్లో వాస్తవాలను ఎలా గుర్తించాలి, ఎలా బయటకు తీసుకురావాలి, అసలు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ఏమైపోయింది, దాన్ని ఎలా ముందుకి నడిపించాలి, ఇట్లా చాలా కీ డిస్కషన్స్ని చేయటం జరిగింది రాజు గారు. ఎస్ సార్, సెకండ్ టాపిక్ వెళ్దాం సార్. మంత్రివర్గంలో భారీ మార్పులు, అన్న అవుట్, తమ్ముడు ఇన్. వంశీ గారు, మొత్తం తెలంగాణ రాజకీయాల్లో మరి పెను మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయండి? అవునండి రాజుగారు. ఎవరు చెప్పారండి రాజుగారు? ఏమండి, అధికార పార్టీకి సంబంధించిన నేతలే బయట మాట్లాడుతున్నట్టు తెలుస్తాం సార్. ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నట్లు భావిస్తూ ఉన్నారు. బట్ నాకు ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం